కచ్చాపచ్చాగా దంచుకుని ఉంచుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్తో అంటే వరిపిండి రైస్ ఫ్లోర్తోనే మనం పచ్చి పొటాటోతోనే ఎలా మనం పునుకులు తయారు చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ మనం 10 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అల్లం ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకోవడానికి చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నానండి. ఎండాకాలం అనేసరికి పిల్లలు ఇంట్లో ఉంటారండి, మనకి రకాలు చేసి పెట్టమంటూ ఉంటారు. మనం బియ్యం నానపెట్టలేదనో లేకపోతే చల్లలేదనో పుల్ల చల్లలేదనో రవ దోశలకి మనకి అప్పటికప్పుడు ఏ పిండి లేదనో మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోకుండా మనం ఉంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇది ఈజీగా చేసుకునే స్నాక్ని అయితే ఇప్పుడు నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్ కిందైనా సరే మనకి పనికి వస్తుందండి. వాతావరణం చల్లగా అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎండాకాలంలో అయినా సరే కొంచెం వర్షం పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఈరోజు